తెలంగాణ రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ ఒక ఊరట కలిగించేటువంటి ఒక వార్త. సాక్షాత్తు తెలంగాణ సివిల్ సప్లై అధికారులు వెల్లడించినటువంటి ఒక వార్తనైతే మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఏదైతే కేంద్రం ఏదైతే ఇండియా పాకిస్తాన్ ఏదైతే యుద్ధం జరుగుతున్నటువంటి వేళ ఆ సందర్భాన ఒకే నెలలో అంటే జూన్ నెలలో 3 నెలల రేషన్ కలిపి ఒకే నెలలో ఇచ్చే సందర్భాన ఉటంగిస్తూ యాక్చువల్గా జూన్ నెలలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ తెలంగాణ ఒకటే కాదు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా రేషన్ ఒకే నెలలో 3 నెలల రేషన్ పంపిణీ జరుగుతోంది. సో ఈ క్రమంలో ఈ నెల 15 వరకే జూన్ నెల 15 వరకే రేషన్ పంపిణీ చేస్తారనేటువంటి వార్త అయితే ఒకటి జోరుగా ప్రచారం ఊపందుకున్నటువంటి ఈ క్రమాన ఎక్కడికక్కడ రేషన్ డిపోల వద్ద క్యూ లైన్లో బారులు తీరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ క్రమంలో అటువంటి వారికి ఖచ్చితంగా ఇది ఊరట కలిగించేటువంటి ఒక వార్తగా చెప్పొచ్చు. ఈ నెలాఖరు వరకు కూడా రేషన్ పంపిణీ చేస్తామంటూ కూడా సివిల్ సప్లై అధికారులు సాక్షాత్తు ప్రకటనే విడుదల చేశారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయి డీటెయిల్స్లోకి వెళ్దాం. రాష్ట్రంలో ఈ నెల 30 వరకు రేషన్ బియ్యం పంపిణీ కొనసాగుతుందని పౌర సరఫరాల శాఖ పేర్కొంది. సోమవారం నాడు ఒక ప్రకటనలో పేర్కొంటూ 3 నెలలకు పంపిణీకి సంబంధించిన సన్న బియ్యం నిల్వలు అందుబాటులో ఉన్నాయని, అన్ని దుకాణాలు గడువు తెరిచి ఉంటాయని వెల్లడించింది. ఇటీవల ఈ నెల 15 వరకు సన్న బియ్యం పంపిణీ జరుగుతుందని ప్రచారం అవాస్తవం అంటూ కూడా ప్రజలు వాటిని నమ్మవద్దంటూ కూడా లబ్ధిదారులందరికీ పంపిణీ ఖచ్చితంగా జరిగి తీరుతుందంటూ కూడా పౌర సరఫరాల శాఖ అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా అన్ని చౌకధరల దుకాణాల డీలర్లు తాజా షెడ్యూల్ను స్పష్టంగా దుకాణాల వద్ద ప్రదర్శించాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. ప్రజలకు స్పష్టమైన సమాచారం అందించేందుకు డీలర్లు తగిన సమాచార మాధ్యమాల ద్వారా వివరాలు తెలియజేయాలని సూచించింది. ఇక ఫీల్డ్ అధికారులు ఈ ప్రక్రియ అమలును పర్యవేక్షించి సరైన సమాచారం లబ్ధిదారులకు చేరేలా చర్యలు తీసుకుంటారని తెలిపింది. పౌర సరఫరాల శాఖ అర్హులైన కుటుంబాలకు సజావుగా, పారదర్శకంగా, సమయానుకూలంగా రేషన్ సరఫరా చేయడానికి కట్టుబడి ఉందని వివరించింది. యాక్చువల్గా రాష్ట్రంలో ఈ నెల 30 వరకు రేషన్ బియ్యం పంపిణీ కొనసాగుతుందని పేర్కొంది. సో ఓవరాల్గా దీనికి సంబంధించి ఈ ఫీల్డ్ అధికారులు ఎవరైతే ఉంటారో ఈ ప్రక్రియ అమలును పర్యవేక్షించి సరైన సమాచారం లబ్ధిదారులకు చేరవేసేలా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆదేశించింది. పౌర సరఫరాల శాఖ అర్హులైన కుటుంబాలకు సజావుగా, పారదర్శకంగా సరఫరా చేయడానికి కట్టుబడి ఉందని కూడా వివరించింది. యాక్చువల్గా రేషన్ షాపుల విషయానికి వస్తే కనుక ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తెరుస్తున్నారు. అలాగే మళ్ళీ సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు రేషన్ షాపులు తెరిచి ఉంటున్నాయి. ఈసారి 3 నెలలకు సంబంధించిన రేషన్ ఒకేసారి ఇస్తున్నందున తెలంగాణలో 3 సార్లు వేలు ముద్ర తీసుకోవాల్సి ఉంటుందని, అందుకని ఒక్కరోజు గ్యాప్ ఇచ్చి సరుకులు తీసుకోవాలని కూడా అభ్యర్థిస్తున్నారు. లబ్ధిదారులకు అవగాహన కల్పించడానికి రేషన్ దుకాణాల వద్ద తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో బ్యానర్లు కూడా ఏర్పాటు చేశారు. సాఫ్ట్వేర్ అప్డేట్ లోపం కారణంగా ఆలస్యమైతే సమయం పాటించాలంటూ కూడా ఇటు పౌర సరఫరాల శాఖ అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక జంట నగరాల విషయానికి వస్తే కనుక 6.5 లక్షల కార్డులు ఉన్నాయి. జంట నగరాల్లో సుమారుగా 6,47,282 ఆహార భద్రతా కార్డులు ఉన్నాయి. ఇందులో 24,24,824 మంది లబ్ధిదారులు అయితే ఉన్నారు. ఒక్క జూన్ నెలకి 45,259.677 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం అయితే అవసరం ఉంటుంది. ఇక 9,709.230 మెట్రిక్ టన్నుల గోధుమలు, అలాగే 88.695 మెట్రిక్ టన్నుల చక్కెర కూడా నిల్వలైతే రెడీగా ఉంచారు జీహెచ్ఎంసీ పరిధిలో. ఇక ఆహార భద్రత కార్డులు అయితే ఒక్కో వ్యక్తికి 6 కిలోలు అంటే 3 నెలలకి 18 కిలోల బియ్యం, అంత్యోదయ కార్డుదారులకు అలాగే 35 కిలోలు అంటే 3 నెలలకి 105 కిలోలు బియ్యం ఇస్తున్నారు. అన్నపూర్ణ కార్డుదారులకు అయితే 10 కిలోల చొప్పున 30 కిలోలు అయితే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ అధికారులు అయితే అందజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఒకేసారి 3 నెలల బియ్యం పంపిణీ చేస్తున్న ప్రభుత్వం అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేయకపోవడంతో తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులు అవస్థలు అయితే పడుతున్నారు. రేషన్ దుకాణాల పేరెత్తితే జనం విసిగిపోతున్నారు. సన్న బియ్యానికి గంటల తరబడి నిలబెడుతున్నారని మండిపడుతున్నారు. తెల్లవారుగానే సంచులు పట్టుకుని బారులు తీరాల్సిన పరిస్థితి అయితే మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో నెలకొంది. పనులు మానుకుని మరీ బియ్యం కోసం వేచి చూడాల్సిన పరిస్థితులు వచ్చాయని లబ్ధిదారులు అయితే ఒక ఇంత అసహనం అయితే వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా రేషన్ దుకాణం వద్ద బియ్యం తీసుకునేందుకు అరగంట వరకు పట్టేది. ఇప్పుడు గంటల తరబడి లైన్లో నిలబడాల్సి వస్తుంది. ఒక్కో నెల బియ్యం కోసం 2 సార్లు వేలుముద్ర వేయాల్సి వస్తుందని, మొత్తం 3 నెలల బియ్యానికి 6 సార్లు వేలుముద్ర పెట్టాల్సి వస్తుందని విసుగైతే చెందుతున్నారు. లైన్లో తమ వంతు వచ్చాక తక్కువ అరగంట సమయం తీసుకుంటుందని కూడా వాపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక సర్వర్ సరిగ్గా పని చేయకే ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మరొక వైపు అధికారులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ప్రజలకు అందించే సన్న బియ్యాన్ని 3 నెలలకు ఒకేసారి అందించడంలో రేషన్ షాపుల ముందు జనాలు క్యూలు కడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రజలకు 3 నెలల బియ్యాన్ని రేషన్ డీలర్ల ద్వారా అందించడంతో రేషన్ దుకాణాల ముందు జనాలు పడిగాపులు కాస్తున్నారు.
తెల్ల రేషన్ కార్డుదారులు బియ్యాన్ని తీసుకోవడంలో 3 సార్లు బయోమెట్రిక్ పెట్టడంతో పాటుగా 3 సార్లు బియ్యాన్ని తూకం వేయడంలో ఇబ్బందులు కూడా పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఆల్రెడీ వర్షాకాలం సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రభుత్వాలు లబ్ధిదారులకు ఒకేసారిగా 3 నెలల పాటు రేషన్ షాపుల్లో బియ్యం అందిస్తున్నారని జనాలకు తెలియడంతో ఉదయం నుంచి రేషన్ దుకాణాల ముందు క్యూలు కడుతున్నారు. రేషన్ దుకాణం ఎప్పుడు తెరుస్తారని ఎదురు చూస్తూ ఒక్కో దుకాణం ముందు రేషన్ సంచులను లైన్లో ఉంచుతున్నారు. కురుస్తున్న వర్షాలను సైతం లెక్క చేయకుండా క్యూలో నిలబడుతున్నటువంటి పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో అయితే కనిపిస్తోంది. రేషన్ లబ్ధిదారులకు గతంలో బియ్యం అందించడంలో ఒకేసారి బయోమెట్రిక్ చేసేది. రేషన్ డీలర్లకు బియ్యం పంపిణీ చేసే ఈ పాస్ మిషన్లు 3 నెలలకు ఒకేసారి బియ్యం ఇచ్చేలా సాఫ్ట్వేర్లో కూడా మార్పులు కూడా చేశారు. ఒకే నెల ఒకేసారి, అలాగే మరో నెల ఒకసారి, 3వ నెల మరోసారి, ఇలా 3 సార్లు బయోమెట్రిక్ వేసేలా మార్పులు కూడా తీసుకొచ్చారు. అంతేకాకుండా కేంద్రం అందించే బియ్యానికి ఒకసారి, రాష్ట్రం ఇచ్చే బియ్యానికి ఇంకోసారి వేలిముద్రలు కూడా వేయాల్సి వస్తుంది. ప్రజలకు 3 నెలల పాటుగా ఒకేసారి రేషన్ సన్న బియ్యం ఇవ్వాలని తీసుకున్న నిర్ణయంతో ఒక్కో లబ్ధిదారులు 3 సార్లు బయోమెట్రిక్ పెట్టాల్సి ఉండడంతో రేషన్ డీలర్లు, ప్రజలు సైతం ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. బయోమెట్రిక్కి సిగ్నల్ కారణంగా ఒక్కొక్కరికి కనీసం 15 నుంచి 20 నిమిషాల టైం అయితే పడుతుందట. రేషన్ షాపుల్లో రేషన్ కార్డుదారులకు ఒక్కో కుటుంబ సభ్యునికి 6 కిలోల బియ్యం చొప్పునిస్తారు. కొన్ని ఏరియాల్లో అయితే రేషన్ డీలర్లతో లబ్ధిదారులు చిన్న చిన్న వాగ్వాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. 3 సార్లు బయోమెట్రిక్ వేసే బదులుగా ఒకేసారిగా బయోమెట్రిక్ వేసేలా అధికారులు ఈ పాస్ మిషన్లో మార్పులు చేయాలని లబ్ధిదారులు కోరుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా సరే తెలంగాణలో సన్నబియ్యం ఇస్తానటువంటి ఒక హామీ ఏదైతే ఇచ్చారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అందుకు అనుగుణంగా ఆల్రెడీ కొంతకాలం నుంచి కూడా రేషన్ బియ్యం, తెలంగాణలో రేషన్ బియ్యం, సన్నబియ్యం ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు కేంద్రం కూడా వర్షాలను దృష్టిలో పెట్టుకుని మరి ముఖ్యంగా కేంద్రం ఆయా మొత్తం దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు కూడా ఆదేశాలు జారీ చేసింది. ఖచ్చితంగా 3 నెలల రేషన్ బియ్యాన్ని జూన్ నెలలో ఖచ్చితంగా ఇచ్చేయండి, దానికి సరిపడా నిల్వలు మీ దగ్గర పెట్టుకుని ఖచ్చితంగా లబ్ధిదారులకి చేరవేసేలా చూడండి, అది కూడా జూన్ నెలలో ఇచ్చేసేయండి అని అన్నారు. సో ఈ క్రమంలో జూన్ 15వ తారీఖు కల్లా ఇదంతా క్లోజ్ చేసేస్తారు. రేషన్ బియ్యం తీసుకోకపోతే రేషన్ లబ్ధిదారులకి రేషన్ రాదు అనేటువంటి కొన్ని ఉదంతాలు అయితే తెర మీదకి వచ్చాయి. కానీ ఇవన్నీ ఉదంతాలు, అవాస్తవాలంటూ కూడా కొట్టిపారేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ అధికారులు. సో ఈ నెలాఖరు వరకు, జూన్ నెలాఖరు వరకు కూడా రేషన్ పంపిణీ కొనసాగుతుంది. డోంట్ వరీ, ఖచ్చితంగా నెలాఖరు వరకు కూడా రేషన్ పంపిణీ కొనసాగుతుంది. ఎలాంటి ఆందోళన చెందవద్దని ఒకవైపు సివిల్ సప్లై అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు ఈ బయోమెట్రిక్ సిస్టమ్ విషయానికి వస్తే కనుక ఒకే లబ్ధిదారుడు 3 నెలలు ఇస్తున్నారు కాబట్టి 3 సార్లు బయోమెట్రిక్ అంటే వేలిముద్రలు వేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. అంటే ఒక్కొక్క టైంకి సుమారుగా అరగంట పాటు టైం తీసుకుంటుంది. సో ఈ క్రమంలో మేము చాలా ఇబ్బందులు పడుతున్నామంటూ కూడా మరోవైపు రేషన్ కార్డు లబ్ధిదారులు కూడా వాపోతున్నటువంటి పరిస్థితి. మరికొన్ని సందర్భాల్లో అయితే, మరికొన్ని ఏరియాల్లో అయితే ఇటు రేషన్ డీలర్లతో పాటు రేషన్ డీలర్లకి మరియు మరోవైపు లబ్ధిదారుల మధ్య చాలా చోట్ల ఘర్షణ వాతావరణం కూడా చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఏదేమైనా సరే కాస్త ఊరటనిచ్చేటువంటి ఒక వార్త ఏమిటంటే ఈ నెలాఖరు వరకు కూడా రేషన్ బియ్యం పంపిణీ చేస్తారు. ఎలాంటి వదంతులు కూడా నమ్మకండి, ఖచ్చితంగా ఈ నెలాఖరు వరకు పంపిణీ చేస్తారు కాబట్టి మీకున్న సానుకూల సమయంలో అయితే వచ్చి రేషన్ తీసుకువెళ్ళండి కూడా సివిల్ సప్లై అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.